నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మృగశిర కార్తె సందర్భంగా జోరందుకున్న చేపల విక్రయాలు, కొనుగోలుదారులతో కిటకిటలాడిన మార్కెట్. గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడంతో టపాసులు కాల్చి సంబరాలు జరిపిన మాల మహానాడు సభ్యులు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, నాటి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్న విద్యార్థులు. బాల్కొండ మండల కేంద్రంలో జరిగిన శుభకార్యాలలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలోని వి కన్వెన్షన్లో జరిగిన కాంగ్రెస్ నాయకులు యువకాంతి కోడలి సారీ ఫంక్షన్ మరియు వేంపల్లి గ్రామంలో తేలు నరేష్ కూతురు సారీ ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బోత్లోని సాయి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ నాయకుడు విఠలరావు కూతురు కావ్య వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం వారి కుటుంబీకులతో కలిసి ముచ్చటించారు. సునీల్ రెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. మృగశిర కార్తె సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లిలో చేపల కొనుగోలుకు ప్రజలు బారులు తీరారు. చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె నాడు వర్షాకాలం ప్రారంభాన్ని పురస్కరించుకొని చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, చేపలు తినడం ఆనవాయితీగా వస్తుందని ప్రజలు పేర్కొన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని చేపల విక్రయదారులు చేపల రేట్లు సైతం పెంచి అమ్మకాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి మాదాపూర్లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించారు. పార్టీ సీనియర్ నేత, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి చింతిస్తూ సంతాపం తెలిపారు. గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడిగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో 1966-67 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుర పాఠశాలలో 1966-67 సంవత్సరంలో జిల్లా పరిషత్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు అంతా కలిసి నాడు వారికి విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి వారి నుంచి ఆశీర్వాదం పొందారు. పాఠశాలలో చదువుకున్న రోజులను, తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నాడు విద్యార్థులకు ఎలాంటి చదువులు చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు అన్న విషయాలను తమ పాఠశాల ఉపాధ్యాయులు క్రమశిక్షణ చెప్తూ ప్రేమతో దెబ్బలు కొడుతూ మంచి మార్గం చూపించారని అన్నారు. నాటి రోజులు మళ్ళీ తిరిగి రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి నేను నిల్చుంటే ఆ ప్రాంతంలో ఎన్ని 3 పిల్లలందరూ కూడా సైలెంట్ గా ఉండడానికి మంచి సైలెన్స్ ఉంటుండే. చదువు విషయంలో మేము ఇదిగా ఉండే. 2 అప్పుడు బెస్ట్ హెడ్ మాస్టర్స్, ఒకటి ఆర్మూరు, ఒకటి నిజామాబాద్ అండి. అమ్మారెడ్డి కూడా లేకుండే అప్పుడు. మరి వాళ్ళు ఎంతైతే సర్వీస్ చేయగలిగినారో చేసినారు. సర్వీస్ చేయడము అంటే ఎంత భయపడే వాళ్ళు. ఇప్పుడు బయట రౌడీలుగా తిరిగినా గానీ ఇక్కడ డిసిప్లిన్ గా ఉండడానికి అవకాశం ఉండే. మంచి డిసిప్లిన్ గా ఉండి వాళ్ళు మా ప్రేమ అభిమానాలను సంపాదించారు కాబట్టి మరి ఇప్పుడు పెద్దగా అయినారు. అప్పటి కాలం లేదా ఇప్పటి కాలం యొక్క జ్ఞాపకాలు వస్తాయి. మా బాధలు కానీ ఇంకా మంచి చెడు కానీ మాట్లాడుతుంటే మనకు ఒక ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి మనం ఇంట్లో ఉండి ఒకరిలో ఈ సీనియర్ సిటిజన్స్ ఏమవుతుందంటే ఐసోలేషన్లో వాళ్ళు వాళ్ళ మెంటల్ హెల్త్
మరి ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది. కొద్దిగా మనిషి ఎవరైతే మన తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సోషల్ మూవ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆత్మీయ సమ్మేళనము మన పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది, బాయ్స్ పాఠశాలలో. మరి ఆ సందర్భంగా వాళ్ళందరూ కూడా చాలా పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా ఆనందాన్ని పొందడం జరిగింది. వారు ఈ పాఠశాల చదివినటువంటి అప్పుడు ప్రధానోపాధ్యాయులు సమద్ అహ్మద్ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలా ఉండేవారు, అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చదువుకుని ఇక్కడ పాఠశాలలో చదువుకున్నాము, మరి ఎంతమంది అనేక ఉన్నత ఉద్యోగాలు సంపాదించాము. ఈ పాఠశాల ద్వారానే మేము ఇంతవరకు ఈ అభివృద్ధి స్థాయి అందుకున్నాం. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, పేదరికము వెళ్ళాలన్నా, మరి మత కుల జాతి భేదాలు పోవాలన్న పాఠశాలనే ముఖ్య కేంద్రం. కాబట్టి ఈ పాఠశాలను రక్షించుకోవాల్సిన ధర్మము ఉందని తెలియజేస్తూ ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్ ఆర్మూర్ పట్టణంలో పర్యటించి పలువురిని పరామర్శించారు. అనంతరం పలు శుభకార్యాలలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, సురేష్, శేఖర్, నర్సయ్య, చక్రు తదితరులున్నారు. పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. అనంతరం రామాలయ కమిటీ అధ్యక్షులు లింగం మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని అన్నారు. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో 7 వారాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, మున్ముందు ప్రతి ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్, సంస్థ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇలాంటి చెత్తను గుండె చాలా నీట్గా చేశారు కాబట్టి చాలా సంతోషమైంది. వారికి వారి బృందానికి శ్రీరామచంద్ర ఆయుర్వేదానికి ప్రశంసించాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ 7 మన యొక్క జిల్లాకే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ఇలాంటి కార్యక్రమం చాలా ఆదర్శము. మన ప్రధానమంత్రి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలే నిజమైన కార్యక్రమం భావిస్తూ వారికి వారి బృందానికి శ్రీరామచంద్ర ఆయుర్వేదానికి ప్రశంసించాలని కోరుతున్నాను. జై శ్రీ. ఈరోజు రామాలయంకి వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి సుంకేశిను మా పాత గల్లి వాస్తవుడే. మరి గతంలో ఈ వార్డు మెంబర్గా పోటీ చేసిన వ్యక్తి. మరి ఈరోజు రామాలయంకి వచ్చి మొత్తం నీట్గా చేసి మరి ఇక్కడ మా గల్లీని మర్చిపోకుండా మరి ప్రతినిత్యం ఏదో ఒక గల్లీలో కార్యక్రమం చేస్తూ ఆర్మూర్లోనే మరి ప్రముఖుడిగా పేరు పొంది మరి అందరి మన్ననలు పొందుతున్న సుంకేశిన్ గారికి మరి ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఇలాగే తన రాబోయే కాలంలో మంచి ఒక రాజకీయవేత్తగా కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎంతో చెదారంతో నిండుకుని ఉండే వట్టి దాన్ని మరి క్లీన్ చేయడం జరిగింది. అలాగే మా మహాత్మా స్వచ్ఛంద సేవా సభ్యులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు వారంకు ఒక రోజు 1 గంట అనే కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు. వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. మరి మా గల్లీకి రావడం, మరి మా గల్లీ మా రామాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడము ఎంతో సంతోషకరం. అలాగనే గతంలో స్వచ్ఛ భారత్లో విపరీతంగా పనిచేసి తానే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అంతా ఈజీగా కూడుకున్నది కాదు. తాను ఎంబటో 10 మందిని 12 మందిని తీసుకొని ఒక్కొక్క ఏరియాలో పోయి చేయడం అనేది సోదరా మంచి ఆలోచన. ఇలాగనే నీవు కొనసాగాల, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలా. మేమేంటంటే రోటరీ లయన్స్ క్లబ్ ఆఫ్ రీజనల్ చైర్మన్గా నేను చాలా అభినందిస్తున్నా. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 102వ వారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ హనుమాన్ ఆలయంలో ప్రతి వారం భక్తి శ్రద్ధలతో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు, కాలనీ వాసులు తదితరులున్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు రాజన్న, కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ వరకు బడుగు బలహీన వర్గాలను అభివృద్ధికి
కృషి చేస్తూ గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, నారాయణ, భోజన్న, రవి, రాము, అశోక్, ప్రసన్న తదితరులున్నారు. విస్తరణలో దళితులకు రెండు స్థానాలు ఇవ్వడం జరిగింది. అలాగనే వీకర్ సెక్షన్ కూడా శ్రీహరి గారికి ఇవ్వడం జరిగింది. సమపాలనతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు పరిపాలన సాగుతుంది. గతంలో ఇలా కాదు, ఎవరి పెత్తనం ఉంటే వారికే మంత్రి పదవి వెళ్తుండే, సానుకూలంగా ఉండకపోరు. ఇలాగనే కొనసాగితే మా దళిత సంఘాలన్నీ కలిసి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ టీఆర్ఎస్ గవర్నమెంట్ల 10 సంవత్సరాల గవర్నమెంట్ల ఎస్సీలను ఎవరినైనా మాలనే కానీ మాదిగలే కానీ ఎటువంటి చూసినటువంటి పరిస్థితికి పోలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాల మాదిగలకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వడం జరిగింది. మా మాల సోదరుడైనటువంటి వివేక్ గారికి మొన్న ఈరోజే మినిస్టర్ పదవి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మాకు మాలలకు ఈ గవర్నమెంట్ల సంపూర్ణ సహకారమే కానీ సంపూర్ణ అటువంటి మాకు ఒక విలువ అనేది దక్కిందని మేము అందరం మాలలు భావిస్తూ ఉన్నాము. కాబట్టి మేము భవిష్యత్తులో కూడా మా కార్యక్రమాలు అన్నింటినీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయిన తర్వాత మాకు సానుకూలంగా వివరిస్తే మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు అనుకూలంగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మృగశిర కార్తె సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ఇప్పటికే వ్యాపారులు చేపలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. బతికి ఉండేలా నీటి తొట్టిలను ఏర్పాటు చేసి భారీగా నిల్వ ఉంచారు. కమ్మర్పల్లి ప్రాంతాల్లో మత్స్యకారుల చేపల అమ్మకాలు జోరందుకున్నాయి. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో చేపల మార్కెట్లలో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చేపల రకాలను బట్టి కిలో 200 నుంచి 450 రూపాయల వరకు అమ్మడం జరిగింది. భీమ్గల్ మండలంలో మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్ సందడిగా మారింది. మృగశిర కార్తీకం మృగశిర నక్షత్రం ద్వారా సూర్యుని ప్రవేశం మరియు సంచారాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 8 మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. మృగశిర కార్తె అనేది సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే రోజు. ఇది సాధారణంగా జూన్ మొదటి వారం రోజుల్లో వస్తుంది. ఈ రోజున ప్రజలు చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఋతుపవనాల ఆగమనం మరియు వర్షాకాల ప్రారంభమని భావిస్తారు. మృగశిర కార్తె రోజు నైరుతి ఋతుపవనాలు మొదలవుతాయి. వేసవి నుండి ఉపశమనం లభించి వర్షాలు కురిసి రైతులు హర్షం వ్యక్తం చేస్తారు. మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. ముఖ్యంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఇది ఎంతో మేలు అని చెబుతారు. రోహిణి కార్తెలో వేడెక్కిన శరీరం చల్లబడడానికి చేపలు తింటారు. మృగశిర కార్తె రోజున సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ రోజున చేపలు తినడం ద్వారా ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా చేపలు తినే సాంప్రదాయం వెనుక ఉన్న ఆరోగ్య కారణాలు, వాతావరణ మార్పులు, శాకాహారులకు ప్రత్యామ్నాయాలు, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్తగా నియమితులైన 3 మంత్రులతో రాజ్భవన్లో పదవీ స్వీకార ప్రమాణం చేయించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్తగా నియమితులైన 3 మంత్రులతో రాజ్భవన్లో ప్రమాణం చేయించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ కొత్తగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అల్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. నూతన మంత్రులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. రాజ్భవన్ దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో బోర్గాంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. నగరంలోని హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో బోర్గాంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక్తులైన రోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజున బోర్గాంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం శుభపరిణామమన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ
ప్రదర్శిస్తూ హిందూ సమాజాన్ని చైతన్యం చేసిన హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ వీరత్వం కలిగిన యువత దేశానికి కావాలన్నారు. హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులకు, హిందూ ఆడబిడ్డలను లవ్ జిహాద్ పేరుట జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ప్రతి ఇంట్లో ఒకరు ఛత్రపతి శివాజీ తయారు కావాలన్నారు. ఛత్రపతి శివాజీని గొప్ప వీరునిలా తీర్చిదిద్దిన తల్లి జీజీబాయ్ నేటి మహిళలకు ఆదర్శం అన్నారు. చిన్నప్పటి నుండి పిల్లలకు ఉగ్గుపాలతో వీరత్వాన్ని నేర్పించాలన్నారు. గోవులను తల్లిగా భావించే హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా గోవధ జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరించడంపై మండిపడ్డారు. గోవధను హిందువులంతా ఒకటే ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మందిరాలపై దాడులు రోజురోజుకి పెరుగుతున్నా ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన, హిందూ ఆడబిడ్డలపైన దాడులు జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ సేవా సమితి హిందూ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మూజ లక్ష్మణరావు, కార్యదర్శి రవి, కోశాధికారి జగన్, ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివాజీని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగే, కానీ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుంది కాదు, మనమందరం కూడా ఆలోచించుకొని అనేక సార్లు మనం సమావేశం పరచుకొని సమస్యలు ఎప్పుడున్నా కానీ హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి హిందూ నగరంలో ఏ సమస్య వచ్చినా నా కుటుంబంలో సభ్యుడి సమస్యగా భావించి అందరం కూడా. సీనియర్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి గోపీనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం గోపీనాథ్ భార్య, పిల్లలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. గోపీనాథ్ కుమారుడు వాత్సల్యనాథ్ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కష్టకాలంలో వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. మాగంటి కుమారుడిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దాశోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పువ్వాడ అజయ్, భాస్కర్ రావు, పద్మారావు గౌడ్, ఆశనగర్ జీవన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, సేరి సుభాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి తదితర పార్టీ నేతలు మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం 5:45 నిమిషాలకు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానాలో తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన గోపీనాథ్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానాకు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కావడం, సిపిఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతో పాటు నాడీ సాధారణ స్థితికి వచ్చిన అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన భౌతికాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో గాజుల రాజమణి అనే మహిళ ఆకస్మికంగా మరణించింది. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీలో శనివారం సాయంత్రం గాజుల రాజమణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఇదిలా ఉండగా ఆమె నివసిస్తున్న ఇంటి పక్కన స్థలం గొడవతో ఆమె మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించి ఉండవచ్చని స్థానికుల ద్వారా తెలిసింది. రాజమణి మృతితో అంబేద్కర్ కాలనీలో విషాదం నెలకొంది. ఆ నంబర్ నుంచి వాళ్ళ ఏదైతే గంగోని రాజేశ్వర్ ఉన్నాడో ఆ ఇంటి ఓనరు ఈ నంబర్ మీద ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని గత 7 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసి మేము సిఐ దగ్గరికి కూడా పోవడం జరిగింది. ఎస్ఐ దగ్గరికి పోయినాం, 3 టౌన్లో కేసు చేయడం జరిగింది. ఎస్ఐ దగ్గరికి పోయి సిఐకి కూడా చెప్పడం జరిగింది. మరి లాస్ట్కు మాకు న్యాయం జరుగుతలేదు. కలెక్టరేట్ కూడా మేము పోయి చెప్పడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా మాకు న్యాయం జరగలేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీలో కళ్యాణ మండపాన్ని నూతన హంగులతో ఈరోజు ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో శ్రీనగర్ కాలనీలో పట్టణ పెడక కళ్యాణ మండపం అత్యంత వైభవంగా ప్రారంభించారు. కలశ పూజతో ప్రారంభించుకొని గణపతి హోమం, యజ్ఞం, పూర్ణాహుతి, సత్యనారాయణ పూజా కార్యక్రమం నిర్వహించుకొని నగరానికి చెందిన మండలాల ప్రజలు పెడక సంఘం చేరుకొని అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. పెడక సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకొని సంఘానికి తోడ్పడిన వారికి సన్మానించుకోవడం జరిగింది. భవిష్యత్తులో సంఘానికి అందరూ ముందుండాలని సంఘం అధ్యక్షులు సందిల లింగం తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ సభ్యులు, మహిళా మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో శ్రీ భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు.
నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో శ్రీ భగవతి భగవాన్ల కళ్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారన్నారు. చాలా మందికి భక్తులకు కళ్యాణం కాని వారికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన వివాహం జరుగుతుందన్నారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, బాంధవ్యాలలో ప్రేమ, అనుగ్రహం భక్తులందరికీ శ్రీ భగవతి భగవాన్లు ఇస్తారన్నారు. ఈ కళ్యాణ వేడుకల్లో అన్నదానం ఏర్పాటు ఉంటుంది. అందరూ ప్రసాదం స్వీకరించి అమ్మా భగవాన్ సేవా సమితి నిజామాబాద్ జిల్లా సభ్యులు నేతి మోహన్, చందర్మోహన్, జితేందర్, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్, శ్రీనివాస్ తదుపరి భక్త బృందం పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి మేము అమ్మ భవన్ ధర్మంలో ఉన్నాము. ఇంకా 30 సంవత్సరాలు కూడా చాలామంది అమ్మ భవన్ ధర్మంలో కొనసాగుతున్నారు. ఇక్కడ అందరికీ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అందుమూలంగా మేము అద్భుతాలు అనేటివి ఆరోగ్యపరంగా కానీ తర్వాత మానసిక ఆనందంగా. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మృగశిర కార్తె సందర్భంగా జోరందుకున్న చేపల విక్రయాలు, కొనుగోలుదారులతో కిటకిటలాడిన మార్కెట్. గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడంతో టపాసులు కాల్చి సంబరాలు జరిపిన మాల మహానాడు సభ్యులు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నాటి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్న విద్యార్థులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.